హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫార్చ్యూన్ టారో. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఛానల్ని కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ వెరీ వెరీ థ్యాంక్స్ అండి. పాత వాళ్ళకి, కొత్త వాళ్ళకి, ఛానల్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి, కామెంట్స్ పెడుతున్న వాళ్ళకి, లైక్ చేస్తున్న వాళ్ళకి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ, షేర్ చేస్తున్న వాళ్ళందరికీ వెరీ 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 థ్యాంక్స్. సో ఈరోజు రీడింగ్ ఏంటంటే, మీరు మీ పర్సన్ సోల్ లెవెల్లో కనెక్ట్ అయి ఉన్నారు అంటే మీ మధ్యలో ఒక ఎమోషనల్ బాండ్ ఉంది. సో మీ మధ్యలో ఎలాంటి గొడవలు జరిగినా, టవర్ మూమెంట్స్ వచ్చినా, రీయూనియన్ అవ్వడం, ఏం జరిగినా మీదైతే బ్రేకప్ అవ్వలేదు. అంటే బ్రేకప్ మీన్స్ గొడవలైనా మళ్ళీ మాట్లాడుకోవడం చేయడం, అంటే ఒక పూర్తి లెవెల్లో ఎండ్ అయిపోయిన కనెక్షన్ అయితే కాదు. సో సోల్ లెవెల్లో ఉన్నది. చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ వచ్చినా అది మనసు దాకా వెళ్ళదు, పైనే. ఆ సోల్ టు సోల్ ఎలా ఉంటుందంటే లైట్ తీసుకుంటారు, అంత డీప్గా అయితే వెళ్ళరు హర్ట్ అయినా. సో ఆ బాండ్ అనేది బాగుంటుంది. చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ వస్తాయి, టవర్ మూమెంట్స్ వస్తాయి, రీయూనియన్ అవుతారు, మళ్ళీ బ్రేకప్ అవుతారు, రీయూనియన్ అవుతారు, కానీ ఎండ్ అయితే చేయరు. సో అట్లాంటి రిలేషన్ మీది. మీ మధ్యలో ఒక ఎమోషనల్గా మీరు కనెక్ట్ అయి ఉన్న మీ మధ్యలో మీ బంధాన్ని విడగొట్టిన పర్సన్ థర్డ్ పార్టీ. ఇక్కడ థర్డ్ పార్టీ ఎవరన్నా అవ్వచ్చండి, ఒక రొమాంటిక్ థర్డ్ పార్టీయే కాదు. మీ మధ్యలో అబ్స్టకిల్ ఏదైనా, మీ మధ్యలో విడిపోవడానికి రీజన్స్ అయిన సిచ్యువేషన్స్ అవ్వచ్చు, ఆ పర్సన్ మైండ్ సెట్ అవ్వచ్చు, లేదా ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, రొమాంటిక్ థర్డ్ పార్టీ అవ్వచ్చు. ఏదేమైనా మీ మధ్యలో మీ బంధానికి అడ్డుగా వచ్చింది ఏదైనా థర్డ్ పార్టీ అవుతుంది. సో మీ సిచ్యువేషన్స్కి మీరు రెజినేట్ చేసుకోండి. నేనైతే మీ ఇద్దరి బంధాన్ని విడతీసిన పర్సన్ ఆర్ థర్డ్ పార్టీ, ఆ సిచ్యువేషన్ ఏంటి, అదే పర్సన్స్ అయితే వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు ప్రజెంట్ ఎలా ఉన్నారు, మీ బంధాన్ని విడతీసిన పర్సన్స్ ప్రజెంట్ ఎలా ఉన్నారు, దాని మీద రీడింగ్ చేద్దాం. అది చేయాలనిపించింది నాకు, ఈరోజు చేస్తాను. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ. చూసే మా వ్యూవర్స్ యొక్క బంధాన్ని విడదీసిన వ్యక్తి పరిస్థితి ఏంటి? మా వ్యూవర్స్ యొక్క బంధాన్ని విడదీసిన వ్యక్తి పరిస్థితి ఏంటి? ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ. ఎస్ అండి, మీది ఒక సోల్మేట్ కనెక్షన్. మీది మీ పర్సన్ది ఒక సోల్మేట్ కనెక్షన్. పాస్ట్లో మీరు ఇద్దరు చాలా మంచిగా ఉన్నారు. ఆ పర్సన్ మీరు ఇద్దరు ఫీల్ అయ్యారు. మీ ఇద్దరి మధ్యలో బాండ్ ఒక సోల్మేట్ బాండ్. మీ ఇద్దరికి మంచి అండర్స్టాండింగ్ ఉంది, ఎమోషనల్గా బాగా కనెక్ట్ అయ్యారని మీ ఇద్దరికి తెలుసు. మీ ఇద్దరికి మీది ఒక స్పెషల్ కనెక్షన్ అని మీ ఇద్దరికీ తెలుసు. మీది సోల్మేట్. ఆ పర్సన్ మీతో ఫ్యామిలీని చూశారు, చిల్డ్రన్స్ని చూశారు. మీరే తన లోకం, సర్వస్వం అనుకున్నారు. కానీ ఎప్పుడైతే థర్డ్ పార్టీ ఎంట్రీ అయ్యిందో మీ లైఫ్లో గొడవలు స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు ఈ థర్డ్ పర్సన్ వచ్చిన తర్వాత మీ పర్సన్ మీ కనెక్షన్ని ఒక బర్డన్లా ఫీల్ అయ్యేలా చేశారు. థర్డ్ పార్టీ ఎంట్రీతోనే మీ మధ్యలో గొడవలు జరిగాయి. మీ కనెక్షన్ని ఈ పర్సన్ సోల్మేట్ నుంచి మీ కనెక్షన్ని ఒక బర్డన్గా ఫీల్ అయ్యే స్టేజ్కి తీసుకొచ్చారు ఈ పర్సన్.
మీ పర్సన్ మీ నుంచి గ్యాప్ వచ్చిన తర్వాత ఎన్నిసార్లు యాక్షన్ తీసుకోవాలన్నా ఈ థర్డ్ పార్టీ గొడవ పడేది. ఈ థర్డ్ పార్టీ మీ దగ్గరికి రాకుండా, మీతో మాట్లాడకుండా, మీతో కమ్యూనికేట్ చేయాలన్నా ఈ థర్డ్ పార్టీ ఒప్పుకునే వాళ్ళు కాదు. మీ దగ్గరికి రావాలన్నా ఒప్పుకునే వాళ్ళు కాదు. యాక్షన్ తీసుకోవాలి, మీ రిలేషన్షిప్ గురించి యాక్షన్ తీసుకోవాలి నో కాంటాక్ట్లో ఉన్నా అంటే ఈ పర్సన్, ఈ థర్డ్ పార్టీ ససేమిరా అన్న పర్సన్ ఈ పర్సన్. సో మీ కనెక్షన్ని స్టేబుల్ చేయాలి, లాంగ్ టర్మ్ చూసారు ఈ పర్సన్. మీదొక స్టేబుల్ కనెక్షన్ చేయాలి అనుకున్న పర్సన్ ఈ పర్సన్. 10 ఆఫ్ పెంటికల్స్, 10 ఆఫ్ కప్స్. మీతోటి ఒక మంచి ఫ్యామిలీని ఊహించుకున్నారు ఈ పర్సన్. అదంతా ఈ థర్డ్ పార్టీ ఎంట్రీతో కొలాప్స్ అయిపోయింది. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ, ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. ఎంపరర్, ఎంప్రెస్, డివైన్ కౌంటర్ పార్ట్స్. సో జంట, మీరిద్దరు కూడా ఒక మంచి మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని అనుకున్నారు మీరు. మీ బ్యూటీకి ఈ పర్సన్ ఫిదా. కాకపోతే ఈ పర్సన్ కొంచెం ఎంపరర్ ట్రీట్మెంట్ ఇచ్చారు మీకు. మీరు ఎంత ఎంప్రెస్ లా ఉన్నా ఈ పర్సన్ దగ్గర కూడా కోపం, ఈగో చూపించడం అవి మీ దగ్గర చేశారు. ఈ పర్సన్ ఏమి ఫుల్ లెంత్ మీకు సోల్మేట్ అంటే సోల్మేట్లా లేరు. కొంచెం ఎంపరర్ ట్రీట్మెంట్ కూడా అప్పుడప్పుడు ఆన్ అండ్ ఆఫ్ లేయడం అలాంటివి చేశారు ఈ పర్సన్. మీరు ఈ పర్సన్ అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పట్టింది. సో మీరిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని చెప్పి అనుకున్నారు. కానీ థర్డ్ పార్టీ ఎంట్రీ, థర్డ్ పార్టీ యొక్క ఇమ్మెచ్యూర్ బిహేవియర్కి మీ పర్సన్కి ఆ థర్డ్ పార్టీ దగ్గర స్ట్రక్ అయిపోయారు. థర్డ్ పార్టీ స్ట్రక్ చేసేసి పెట్టింది మీ పర్సన్ని. ఈ పర్సన్ లోన్లీగా అయిపోయి ఇటు మీ దగ్గరికి రాలేక, అటు థర్డ్ పార్టీ దగ్గర హ్యాపీగా ఉండలేక, అసలు నాకు ఎవ్వరూ వద్దు, నాకు ఈ లైఫ్లో ఏమీ వద్దు అన్న సిచ్యువేషన్కి తీసుకొచ్చింది థర్డ్ పార్టీ. థర్డ్ పార్టీ ఆఫర్ చేస్తున్నా ఈ పర్సన్ రిజెక్ట్ చేస్తున్నారు, నెగ్లెక్ట్ చేస్తున్నారు ప్రజెంట్. అయితే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఏమీ అంత బాగాలేదు. ఎందుకంటే మీ పర్సన్కి థర్డ్ పార్టీ అంటే ఏంటి అనేది రివీల్ అయిపోయింది. ఎస్, థర్డ్ పార్టీతో ఎండ్ అయిపోతుంది. థర్డ్ పార్టీని, తన రిలేషన్ని ఎండ్ చేసేసుకోవాలనుకుంటున్నారు మీ పర్సన్. ఎందుకంటే థర్డ్ పార్టీ వేషాలు మీ పర్సన్కి తెలిసిపోయాయి. ఎస్, టవర్. సో మీ లైఫ్లోంచి థర్డ్ పార్టీ రిమూవ్ అయిపోతుంది. ఎందుకంటే థర్డ్ పార్టీ వల్ల స్ట్రక్ అయిపోయారు. 3 ఆఫ్ సోర్డ్స్, హార్ట్ బ్రేక్. థర్డ్ పార్టీ మీ పర్సన్ని చాలా కంట్రోల్ చేసి స్ట్రక్ పొజిషన్లో పెట్టి మీతో మాట్లాడనివ్వకుండా, ఆ పర్సన్ అయితే మీకు చేసిన దానికి రాత్రులు లిటరల్లీ ఏడుస్తున్నారు కూడా పడుకోకుండా. ఈ పర్సన్కి నైట్ నిద్ర కూడా లేదు. ఎందుకంటే థర్డ్ పార్టీ ఏంటి అన్నది ఈ పర్సన్కి రివీల్ అయిపోయింది. ఈ పర్సన్ ఒంటరిగా ఉండి థర్డ్ పార్టీ దగ్గర ఆలోచిస్తున్నారు, నేను ఎంత పెద్ద మిస్టేక్ చేశాను, మంచి పర్సన్ వదిలేసి ఈ థర్డ్ పార్టీని నమ్మాను అని చెప్పి. సో ఎప్పుడు ఎండ్ అయిపోతుందా థర్డ్ పార్టీ తోటి అని చెప్పి చూస్తున్నారు. థర్డ్ పార్టీ దగ్గర మీ పర్సన్ పొజిషన్ ఇది. సో వాళ్ళిద్దరి మధ్యలో టవర్ మూమెంట్ వస్తుంది, వాళ్ళ కనెక్షన్ ఎండ్ అయిపోతుంది. ఎందుకంటే చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు ఈ పర్సన్. అక్కడ థర్డ్ పార్టీతో రోజు గొడవలే. థర్డ్ పార్టీ స్టార్టింగ్ నటించింది, కానీ తన ఫైనాన్స్గా
ఈ పర్సన్కి తన ఒక అబెండెన్స్ పర్సన్, అన్నీ ఉన్న అణిగి ఉన్న పర్సన్ లాగా స్టార్టింగ్ ట్రీట్మెంట్ ఇచ్చింది. కానీ తర్వాత తెలిసింది ఆ పర్సన్ చాలా వెరీ స్ట్రిక్ట్ అని. రాను రాను ఇలా ఉన్న పర్సన్ ఇలా మారిపోయింది. క్వీన్ ఆఫ్ పెంటికల్స్లా ఉన్న పర్సన్ క్వీన్ ఆఫ్ సోర్డ్స్ అయిపోయేసరికి ఈ పర్సన్కి ఊపిరే ఆడట్లేదు అక్కడ. ఎప్పుడు ఎండ్ అయిపోతుందా, ఎప్పుడు టవర్ మూమెంట్ వస్తుందా, మళ్ళీ మీ కనెక్షన్లో ఎప్పుడు బ్యాలెన్స్ తీసుకురావాలి అని చెప్పి చూస్తున్నారు. ఈ పర్సన్ మీ కనెక్షన్ కేసే చూస్తున్నారు. థర్డ్ పార్టీని ఎప్పుడు వదిలించుకుందామా అని చూస్తున్నారు ఈ పర్సన్. సో మీ పర్సన్ లైఫ్లో అన్నీ ఉన్నా మీరు లేని లోటు అయితే ఉంది ఈ పర్సన్కి. థర్డ్ పార్టీ నుంచి హార్ట్ బ్రేక్, అక్కడ ఉన్న పొజిషన్లో హ్యాంగ్డ్ మ్యాన్ స్ట్రక్ అయిపోయి ఉన్నారు. తను ఇప్పుడు ఉన్న ప్లేస్ చేంజ్ అవ్వాలి, ఇప్పుడు థింక్ చేస్తున్నది కరెక్ట్ కాదు, నేను ఉన్న పొజిషన్ థర్డ్ పార్టీ దగ్గర కరెక్ట్ కాదు అని చెప్పి ఈ పర్సన్ తన థింకింగ్ మార్చుకోవాలనుకుంటున్నారు. తన ఉన్న ప్లేస్ కూడా చేంజ్ అవ్వాలి అనుకుంటున్నారు. థర్డ్ పార్టీ ఈ పర్సన్కి ఇచ్చిన ట్రీట్మెంట్కి థర్డ్ పార్టీ అంటే ఏంటో ఫుల్గా రివీల్ అయిపోయింది. థర్డ్ పార్టీ ఇన్నర్గా ఉన్నది ఒకటి, పైకి చూపించేది ఒకటి. చాలా విషయాలు ఈ పర్సన్ దగ్గర దాచిపెట్టిందని థర్డ్ పార్టీ గురించి రివీల్ అయిపోయింది. సో థర్డ్ పార్టీకి మీ పర్సనే కాదు, మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. ఆ విషయం కూడా ఈ పర్సన్కి తెలిసింది. చాలా క్లారిటీ వచ్చింది. థర్డ్ పార్టీ అంటే ఏంటో ఈ పర్సన్కి చాలా క్లారిటీ వచ్చింది. ఆ పర్సనే కాక అదర్ ఆప్షన్స్ ఉన్నాయని కూడా అర్థమైపోయింది ఆ పర్సన్కి. సో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఎలా ఉంది మీ పర్సన్ దగ్గర అంటే, మీ పర్సన్ దగ్గర థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఇలా ఉంది. థర్డ్ పార్టీకి మీ పర్సన్కి రోజు గొడవలు అవుతున్నాయి. అయితే ఈ టవర్ మూమెంట్ వచ్చేలా ఉంది. టవర్ మూమెంట్ వచ్చి వాళ్ళ కనెక్షన్ అయితే ఎండ్ అయిపోతుంది. థర్డ్ పార్టీ అనేది ఎండ్ అయిపోతుంది. మిమ్మల్ని బాధ పెట్టి మీ నుంచి మీ పర్సన్ని దూరం చేసిన థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఇది. చాలా కరెక్ట్గా వచ్చిందండి రీడింగ్. ఎప్పుడైనా సరే ఇద్దరి మంచి ఎమోషనల్ బాండ్ ఉన్న పర్సన్స్ మధ్య ఏ అదర్ పార్టీ వచ్చినా, అది ఫ్యామిలీ మెంబర్స్, మదర్ అవ్వచ్చు, ఏ థర్డ్ పార్టీ అవ్వచ్చు, వాళ్ళేమి లైఫ్ లాంగ్ వీళ్ళతోటి ఉండరు. ఎప్పటికైనా ఉండేది సోల్ టు సోల్ కనెక్షన్ ఉన్న వాళ్ళు మాత్రమే వాళ్ళ లైఫ్లో బ్యాలెన్స్ తెచ్చుకుంటారు. ఇది ఎవరు విడతీయాలన్నా విడిపోయేది కాదు. వీళ్ళకి ఏంజల్ సపోర్ట్, యూనివర్స్ సపోర్ట్ ఉంటుంది. సోల్మేట్స్కి ఎప్పుడైనా సరే ఆ యూనివర్స్, గాడ్, ఏంజల్ సపోర్ట్ తప్పకుండా ఉంటుంది. సో 10 ఆఫ్ కప్స్ ఆ పర్సన్ మీతోనే చూస్తున్నారు. ఫ్యామిలీ, ఒక స్టేబుల్ ఫ్యామిలీ, ఒక ఇండిపెండెంట్ ఫ్యామిలీ, ఒక ఎస్టాబ్లిష్డ్ ఫ్యామిలీ, మొత్తం ఏదైనా ఆ పర్సన్ టోటల్గా మీతోనే ఫ్యామిలీని చూస్తున్నారు. ఆ పర్సన్ గ్రో అయ్యి ఫ్యామిలీగా చేయాలనుకున్నది మిమ్మల్ని. ఎందుకంటే మీరు ఒక ఎంప్రెస్. ఈ పర్సన్ టోటల్గా మీకు ఫిదా. ఇట్లాంటి ఎంప్రెస్, ఇలాంటి సోల్మేట్ని వదులుకొని థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఇలా ఉండాలని ఏ పర్సన్ అనుకోరు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఏంటి మీ పర్సన్ దగ్గర అంటే ఎండ్ కార్డు, టవరు, ఎండ్, భయంకరమైన కార్డ్స్ వచ్చినాయి థర్డ్ పార్టీకి. సో థర్డ్ పార్టీ వల్ల మీ పర్సన్ హార్ట్ బ్రేక్లో ఉన్నారు. ఎప్పుడు ఎండ్ చేసేయాలా అని చూస్తున్నారు. స్ట్రక్ అయిపోయి ఉన్నారు. సో థర్డ్ పార్టీ ఇంత స్ట్రిక్ట్ అయిపోయేసరికి మీ పర్సన్కి ఊపిరి ఆడట్లేదు. సోల్మేట్స్ మధ్యలో, లేకపోతే మంచి బాండ్ ఉన్న ఇద్దరి మంచి బాండ్ ఉన్న పర్సన్స్ని విడగొడితే, వాళ్ళు విడగొట్టి తీసుకెళ్ళినంత మాత్రాన, దూరం చేసినంత మాత్రాన ఒక సోల్ టు సోల్ కనెక్షన్ ఉన్న వాళ్ళని అది అంత ఈజీగా తెగిపోయే బంధం కాదు. సో మిమ్మల్ని విడతీసిన ఆ పర్సన్ యొక్క పరిస్థితి ఏంటి అంటే టోటల్గా వాళ్ళ కనెక్షన్ ఎండ్ అయిపోతుంది. ఇదండి రీడింగ్. బాగుంది. థర్డ్ పార్టీ ఎండ్ అయిపోవాలి, థర్డ్ పార్టీ రిమూవ్ అయిపోవాలి అని చెప్పి క్లెయిమ్ చేసుకోండి. మీకు కనుక ఈ రీడింగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.